మునిపల్లె అనే చిన్న గ్రామంలో సోమయ్య అనే రైతు ఉన్నాడు. అతని పొలం ఉంది, గొర్రెల మంద కూడా ఉంది. కూలీలతో పాటు ఒకరోజు గొర్రెల మందని తోలుకొని వెళ్తూ తన కొడుకు రంగని కూడా పొలానికి తీసుకొని వెళ్ళాడు. గొర్రెల మందకి కొడుకుని కాపలా ఉండమని చెప్పాడు. సరేనన్నాడు రంగడు. ఇక్కడ అప్పుడప్పుడు పెద్ద పులి వస్తూ ఉంటుంది, జాగ్రత్త అని చెప్పి ఒకవేళ పులి వస్తే కేక వేయమని చెప్పి తన పొలంలోకి పుల్లని తీసుకొని వెళ్ళాడు. సోమయ్య రంగడు కాకతాయి కుర్రాడు. తనను ఒక ఆట పట్టించాలని అనుకున్నాడు. కొంతసేపటికి నానా పులి అని పెద్దగా అరవసాగారు. నిజంగా పులి వచ్చిందేమోనని సోమయ్య కర్ర చేత పట్టి మిగతా పుల్లతో పరిగెత్తుకుంటూ వచ్చారు. కానీ రంగడు నవ్వుతూ పులి రాలే, ఏమి రాలే, హాస్యానికి కేకలు వేశాను అన్నాడు సోమయ్య. కూలీలు వెళ్ళిపోయారు. మళ్ళీ కాసేపటికి నానా పులి అని అరిచారు. సోమయ్య వాళ్ళు మరొకసారి పరిగెత్తుకుంటూ వచ్చారు. ఈసారి కూడా వేళకోలం అన్నాడు రంగయ్య. సోమయ్య కోప్పడి వెళ్ళిపోయారు. మరి కొద్దిసేపటికి పులి నిజంగానే వచ్చింది. ఈసారి మళ్ళీ నానా పులి అని గట్టిగా అరిచారు. ఎంత అరిచిన సోమయ్య వాళ్ళు వినిపించుకోలేదు. హాస్యానికే మళ్ళీ రంగడు అరిచాడు అని అనుకొని అన్నారు. పులి మాత్రం వచ్చి గొర్రె పిల్లను ఒక దానిని మెడ పట్టుకొని ఈడ్చుకుపోయింది. రంగడు ఏడుస్తూ నవ్వులాట అబద్ధం ఆడితే నిజంగానే ఉపాయం ముంచుకొస్తుంది, ఇంకెప్పుడు అబద్ధం ఆడకూడదు